నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహిళలకు చేసిన వాగ్దానం అమలు మరో పెద్ద ఎన్నికల హామీ అమలుకు అడుగు ముందు పడిందన్న మోపిదేవి బాపట్లలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన శాసనసభ ఉప సభాపతి మహిళలందరూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న కోన రఘుపతి ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు నడపాలనుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఇకపై సిటీల్లోనూ తిరిగే ఛాన్స్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీస్ అధికారుల ఏరియల్ సర్వే ఏవోబీలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సంచరిస్తున్నారని అనుమానం ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన వాగ్దానం మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా రేపల్లె ఓపెన్ థియేటర్ నందు ఏర్పాటు చేసిన వేదిక నుండి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. హామీల బాటలో మరో పెద్ద ఎన్నికల హామీ అమలుకు అడుగు ముందు పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభించారన్నారు. మొత్తం 661 సంఘాలకు గాను మొదటి సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు మల్లికార్జున గారికి, పార్టీ నాయకులకు, అధికారులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరిమణులకు అందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. వాతావరణం ఎంతో ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఒక విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి అంటే ఆ సందర్భంగా ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుపుకోవాల్సిన పరిస్థితి. కానీ పరిస్థితుల ప్రభావం, ఈ కోవిడ్ యొక్క నిబంధనలు, వీటన్నిటి వలన కార్యక్రమాలన్నిటిని కూడా నియంత్రించుకుని ముఖ్యమంత్రి గారు కూడాను క్యాంప్ ఆఫీస్ నుంచే అన్ని జిల్లాలలో కూడాను కలెక్టరేట్లో మహిళలతోటి డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజనే కాదు, గత 5-6 నెలల నుంచి కూడాను మరి అనేక రకాలైన కార్యక్రమాలు ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడాను ఎక్కడ కూడాను ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడాను అమలు జరిపే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని కార్యక్రమాలు అమలు జరుపుతూ దానికి తోడు అదనంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు బహుశా ఆంధ్ర రాష్ట్రంకి చెల్లుబాటు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి, భారతదేశం మొత్తం మీద కూడా. చాలా రాష్ట్రాల్లో ఒక విధంగా జీతాలు కూడా ఇవ్వడానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడాను రాష్ట్ర మహిళలకు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో అన్ని అమలు జరపాలనే అకుటితమైన దీక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు మన రోజున చేయూత, ఇవాళ ఆసరా, ఒక విధంగా ఈ 15 మాసాలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత వారు అమలు జరిపిన పథకాలన్నీ కూడా పథకం వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక పథకం, దానివల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు, ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందని చెప్పుకుంటూ వెళ్ళాలంటే దాదాస్ గారు పైకి రండి. బహుశా పూట సమయం సరి.
ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో 4 విడతలుగా వైఎస్ఆర్ ఆసరా పథకం యొక్క నగదును వారి ఖాతా బ్యాంకుల్లో జమ చేయబడుతుందన్నారు. ప్రతి మహిళ కూడా ప్రభుత్వం ఇచ్చిన నగదును సద్వినియోగం చేసుకోవాలని, అలాగే చిన్న వ్యాపారాల ద్వారా మహిళలందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభించారని తెలిపారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తుండేవారు, మహిళల్ని లక్షాధికారులు చేయాలి అని చెప్పి ఆ రోజు అంటుండేవారు. మహిళల్ని లక్షాధికారులు చేయటం అంటే ఇది మామూలు విషయం అని చెప్పి నేను అనుకునేవాడిని. మా జగన్మోహన్ రెడ్డి గారు నేను మా తండ్రి కన్నా ఒక 2 అడుగులు ముందుకు వేస్తానంటే రాజశేఖర రెడ్డి గారు చేసిందే అంతర్ సాధ్యమైనటువంటి విషయం. అటువంటిది ఈయన ఇంకొక అడుగు ముందుకు వేస్తా ఉంటున్నాడు, ఇది సాధ్యం అనిపించేది. ఈరోజు మా పుష్పరాజన్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ల ముందర మీరు జనాల్లోకి వెళ్ళండి, ప్రత్యేకంగా మహిళలను కలవండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నవరత్నాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించండి అని చెప్పి నేను చెప్తా ఉంటే ఎక్కడో లోపల అనుమానం, ఈ నవరత్నాలు చెప్తున్నారు ఇవన్నీ కూడా సాధ్యపడతాయా అని చెప్పి ఎక్కడో చిన్న శంక ఉండేది. మరి ఆయన చిత్తశుద్ధి చూడండి. చాలా మంది రాజకీయ నాయకులు చూసాం, రాజకీయ పార్టీలు కూడా చూసాం. ఏదన్నా మభ్య పెట్టాలని చెప్పి చివరిలో 5 ఏళ్ళు ఎన్నికలైతే 4 ఏళ్ళు కాలయాపన చేసి 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఆ చివరి 5-6 నెలల్లో ఏదో చేసాం అనిపించేటువంటి నాయకుల్ని, ముఖ్యమంత్రులు మనం చూసాం. కానీ మన ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచే ఆయన మీకు ఏవైతే వాగ్దానాలు చేసి వచ్చారో ఆ నవరత్నాలు అన్నిటినీ కూడా చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా ఆయన చేసినటువంటి పథకాలు గుర్తుపెట్టుకొని చెప్పాలంటే కష్టమే. అన్ని పథకాలు 1-2 మరి పొందిన వాళ్ళైనా గుర్తుపెట్టుకున్నారో లేదో తెలియదు. ఇది ఒకసారి చూసుకుంటే దాదాపుగా వైఎస్ఆర్ మరి రైస్ కార్డ్స్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో కరోనా ఏమాత్రం తగ్గట్లేదు. అలాగని బస్సులను డిపోలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదని భావిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఈ నెల 20 నుంచి సిటీల్లో బస్సు సర్వీసులు నడపాలని అనుకుంటుంది. ఇప్పటి వరకు దూర ప్రాంతాలకే వెళ్తున్న బస్సులు ఇకపై సిటీల్లోనూ తిరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ నెల 20 నుంచి ఏపీలో జరిగే సచివాలయ పోస్టుల పరీక్షకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. అందువల్లే ఆ రోజు నుంచే సిటీ బస్సులు నడపాలని ప్లాన్స్ వస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల జితేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఎంపీడీఓ అక్రమ్ బాషా, అగ్రికల్చర్ ఉమా మహేశ్వరమ్మ, ఎంఆర్ఓ రవీంద్ర ప్రసాద్ పాల్గొని వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పొదుపు సంఘాల మహిళలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 4,26 లక్షలు మనకి జమ అవుతున్నాయి. ఆనమండల అధ్యక్షుల ద్వారా కొంతమంది రాండమ్మ ముందుకు, శాంతినగరం రాండమ్మ ముందుకు రండి. ఒకటో తేదీ వస్తే ఈరోజు పెన్షన్, అలాగే రేషన్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈరోజు మీకు ఈ ఊళ్ళలో ఏ విషయం ఉన్నా కానీ ఏదైనా అప్లికేషన్ ఏదైనా ఆన్లైన్ చేయాలన్నా, ఏ చేయాలన్నా వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలను కూడా చేస్తున్న
విషయం కూడా మీకు అందరూ తెలుసు. ఈరోజు ప్రజల కోసం ప్రజల మనస్సును తెలుసుకొని ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఈ కష్టాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కష్టాలన్నీ పోవాలంటే ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకొని ఆయన ముందుకు పోతున్నాడు. కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడా మీ దీవెనలు ఉండాలా. మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించండి. భవిష్యత్తులో ఇలాగనే ఉంటే ఇంకొక 10, 15, 20, 25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా మన కష్టాలు చెప్తాయి. మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తుకి వెళ్తారు. మంచి ఉద్యోగాల్లో కూడా వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఈరోజు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఒక సంవత్సరం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 చిల్లర వాలంటీర్ పోస్టులు ఇచ్చారు. ఒక దగ్గర 1,60,000 మన సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాలు ఎన్నో వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి ఇంతసేపు మీరందరూ వచ్చి ఓపిక కూర్చున్నందుకు. ఎప్పుడు కూడా మనం మోసపోతూనే ఉన్నాం. గతంలో మనం రాజధాని ఉండింది. ఈరోజు రాజధాని మన నుంచి ఆ రోజు మనం చెన్నై నుంచి పోయి ఆంధ్ర రాష్ట్రంతో కలిసినప్పుడు, తెలంగాణతో కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మన రాజధాని తీసుకుపోయి హైదరాబాద్లో ఇచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 2014లో మనకు హైకోర్టు ఇస్తామని చెప్పాడు. తర్వాత ఏ కోర్టు ఇవ్వలేదు, ఏమీ లేదు. ఈరోజు హైకోర్టు మనకి 3 రాజధానుల కింద మన ప్రాంతానికి కొద్దిగా అభివృద్ధి చెందుతుంది, హైకోర్టు ఇస్తానని జగనన్న చెప్తే దానికి కోర్టుకు అడ్డే వేసి. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ ఈ సేవా కేంద్రం నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సేవల కోసం వచ్చిన వినియోగదారులు అంటున్నారు. పత్తికొండలో కేవైసీ సరిచేయడానికి, ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఓ నిర్వాహకుడు వినియోగదారులకు పనులు చేయకుండా చుక్కలు చూపిస్తున్నాడు. అంతేకాకుండా నిర్దేశించిన రుసుము కాకుండా అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై బాధిత సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకుడు కేంద్రం మూసివేసి వెళ్లిపోయాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినియోగదారులు కోరుతున్నారు. వీకేవైసీ గురించి, ఆధార్ అప్డేట్ గురించి 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాము. చిన్నపిల్లలు అంతా పట్టుకుని 150 మంది దాకా రోజు సెంటర్ ఘాట్కి వచ్చి వాపసు పోతున్నాం. రాత్రి 8 గంటల వరకు ఆయన చేయడు, ఏం లేదు. ఆయన ఒక 2-3 పని మనుషులన్న పెట్టి చేపించచ్చు. ఆయన తీసుకోండి ఎందుకు పని చేయనీకి. మేము రోజు రావాలా పోవాలంటే మేము బతకనికి వేరే దేశానికి బతకనికి పోయినాం. ఇక్కడికి వచ్చి 5 రోజులైంది చిన్న పిల్లల్ని పట్టుకొని. ఒక్క పని అయితే లేదు. రాత్రి 8 గంటల వరకు పెట్టుకొని 8 గంటల నుంచి 7 గంటల వరకు పని చేసిండు. 8 గంటల వరకు మళ్ళీ తీసుకొని షట్టర్ బంద్ చేసి పేపర్లు బయట వారేసి పోయినాడు. దానికి ఎవరిని అడగాలి మేము? ఆయనను అడిగితే కోపం ఇచ్చుకుంటున్నాడు, తిడుతున్నాడు. పేపర్లు బయట వారేసి పోతున్నాడు. ఇప్పుడు ఆయన పని చేసేది ఎందుకు? ఆయన ఒక వ్యాపారస్తుడు అన్నట్టు. వ్యాపారస్తుడితో మేము కస్టమర్ పోతేనే కదా వ్యాపారం అయ్యేది. కస్టమర్ లేకుంటే ఆయన వ్యాపారం ఏం నడుస్తుంది? ఫోన్ చేస్తే ఫోన్ వేరే దానికి డైవర్ట్ చేసినాడు. ఫోన్ చేసినా వస్తున్నా అంటాడు. ఆయన కర్నూలు ఆడాడు. ఆయన పనులు చేసుకొని మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పెట్టి పోతున్నాడు. రోజు ఇదే పని. 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఇదే పని. మా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసు అధికారులు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఏఓబీలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. 2 రోజుల క్రితం కలహండి జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య 2 సార్లు జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో భాగంగా 5గురు మావోయిస్టులు 2 జవాన్లు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఏఓబీలో సంచరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు ఆంధ్ర ఒడిశాకు చెందిన నిఘా విభాగం అధికారులు 2 రోజులుగా ఏఓబీలో హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరి కోటపప్పులూరు, కప్పతొట్టి, కుర్మనూరు, ఆంధ్రాలోని గుమ్మిరేవుల, పాతకోట, సీలేరుగూడెం, కొత్త వీధి తదితర అటవీ ప్రాంతాల్లో హెలికాప్టర్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఇక గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలంలో సంఘం డైరీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘం డైరీలో కొత్త ప్రొడక్ట్ తయారు చేశామని, ఈ ప్రొడక్ట్ సహజ సిద్ధంగా తయారు చేశామని తెలియజేశారు. సుగంధభరితమైన పాలను మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ సుగంధ ద్రవ్యాల వాడకం వల్ల శరీర ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, ప్రతిరోజు తీసుకుంటే జీర్ణాశయంలో ఆరోగ్యాన్ని పెంపొందించే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నారు. కర్నూలు నగరంలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ వార్డు నెంబర్ 19వ 47వ వార్డు సచివాలయం జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోల్లో వైఎస్ఆర్ మహిళా ఆసరా మహోత్సవంలో పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. డబ్బులు ఇచ్చింది ఆయనే కదా. డబ్బులు ఇచ్చింది ఆయనే కదా. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ట్రాక్టర్ ఢీకొని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం జలంధర్లో విధులు నిర్వహిస్తున్న నల్లబాయ్ శ్యామ్ సెలవుల్లో తన స్వగ్రామమైన పొన్నూరుకి వచ్చారు. పాలు తీసుకువచ్చేందుకు గాను తన కుమారుడితో ద్విచక్ర వాహనంపై ప్రధాన కూడల్లోకి రాగానే అతివేగంతో వస్తున్న ట్రాక్టర్ స్థానిక రేపల్లె బస్టాండ్ దగ్గర ఢీకొట్టడంతో జవాన్ అక్కడికక్కడ మృతి చెందారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో కుంచాల నాగిరెడ్డి సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఇతను గతంలో ఓసారి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని 3 అంతస్తుల భవనం ఎక్కినట్టు తెలిసింది. మళ్లీ సెల్ టవర్ ఎక్కడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. వెంటనే స్పందించిన కర్లపాలెం ఎస్ఐ శ్రీహరి హుటాహుటిన ఫైర్ ఇంజిన్ తెప్పించి సెల్ టవర్ ఎక్కిన నాగిరెడ్డిని జాగ్రత్తగా కిందకు దింపారు. ఈ సంఘటనలో ఎస్ఐ శ్రీహరితో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య పాల్గొన్నారు. ముందుగా చేబ్రోలు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిలారి మాట్లాడుతూ సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారని తెలిపారు. సార్ అట్లా వేస్తున్నట్టు అట్లా చేస్తాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ఓ ప్రభాకర్ రావు గారు, ఈఎఫ్ఆర్డి శివరేల గారు, ఆర్ఎం లక్ష్మణాచారి గారు, యశోద గారికి నమస్కరిస్తున్నాను. మీరు అందరూ పరిస్థితి గతంలో ఏ విధంగా ఉన్నాయి, మీ కుటుంబాలు కానీ మీరు కానివ్వండి. ఇవాళ ప్రతి పథకం మహిళకే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో వాళ్ళు మీ ఇంటి వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తీసుకున్న వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చే స్థాయికి మీరు ఎదిగారు. మీ ఇంటి వాళ్ళందరికీ అవునా కదా? మీరు మిమ్మల్ని బతిలాడుకుంటారు వాళ్ళ డబ్బుల కోసం. సో ఇవన్నీ కూడా మహిళా సాధికారత కోసం అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానన్నారు. చాలా మంది గుర్తుంటుంది, 2004 తర్వాత ఆయన గెలిచినప్పుడు ప్రతి మహిళని నేను లక్షాధికారిని చేస్తానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన మాటని మీరు చాలా మంది కూడా గుర్తుంటారు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా. ఆ మాటల్ని నిజం చేస్తూ అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేసి ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే ఆయన ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అన్ని గ్రామాల కాలినడకు తిరుగుతూ అక్కడ ఉన్న అక్క చెల్లెములు అందరూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అవగాహన చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు ఉన్నారు. 51% ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. మగవారు 49%, మీరే ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, కుటుంబాలు బాగు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే సదుద్దేశంతోనే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. ఆ రోజు యాత్రలో ఇక శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం కొర్లకోట పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న అక్కడి రైతులు తమ పంటలు ఎండిపోయి నేల బీటలు బారిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ పరిసర ప్రాంత భూములకు నారాయణపురం ఆనకట్ట నుంచి వచ్చే గడ్డ నీరు ఆధారంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ గడ్డ కూడా ఆధునిక పనుల పేరుతో మరమ్మతులు చేపట్టడంతో నీరు రాకుండా పోయింది. ఆ ప్రాంతంలో ఉన్న కాలువ దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా నీరు ప్రవాహం లేకపోవడంతో ఆ నీరే ఆధారంగా బ్రతుకుతున్న రైతులు కన్నీరు పెడుతున్నారు. దీంతో బీజేపీ నాయకులు పెడాడ సూరప్ నాయుడు, జనసేన నాయకులు, రైతులు అందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఈ కాలువ గుండా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 48 సంవత్సరాలు నా వయసు అయింది. 48 సంవత్సరాల్లో కొర్లకోటకి ఈ విధంగా వ్యవసాయాలు పురిట్లోనే ఎండిపోవడం ఇదే ప్రధానం. అయితే తమిళనాడు చేతనం నిన్న ప్రెస్ మీట్ ఇస్తూ స్పీకర్ గారు ఒక తప్పుడు ఆలోచనతో నేను మాట్లాడారు. నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి నేను దవ్వించినానన్నారు. ఎవరి అబ్బ సొమ్ము సొంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? తమ్మినేని పాపారావు గారు 1959లో గడ్డ దవ్వించారు. ఈ గడ్డ ఆధునీకరణ చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కోనరావు కూడా 112.10 కోట్లు సెలక్షన్ చేశారని పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఆమ్దల్సా బ్రిడ్జి దగ్గర. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు సత్యవతి గారు కూడా 6.5 కోట్లు సెలక్షన్ చేశాను, ఆధునీకరణ చేయిస్తానని, కుడికొలవ ఎడం కొలవ ఆధునీకరణ చేయిస్తాను, మధుములు కానాలు కడతానని
ఈ నాయకులు ప్రజల్ని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం మొత్తం నాగావళి వంశధార నదుల మధ్య ఉన్నప్పటికీ రైతులు ఎంత కష్టాలు వాళ్ళ యొక్క రక్తం కళ్ళంట కారుతుంది. ఈరోజు ప్రతి రైతు ఎకరాకి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. స్పీకర్ గారు మీరు ఆలోచించి ప్రతి రైతుకి నష్టపోయిన ప్రతి రైతుకి మీ నాయకుడి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే జనసేన బీజేపీ తరఫున రోడ్డుకి మొత్తం ఉద్యమాలని ధర్నాలు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల పక్షాన్ని జనసేన బీజేపీ ఉంటది. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహిళలకు చేసిన వాగ్దానం అమలు, మరో పెద్ద ఎన్నికల హామీ అమలుకు అడుగు ముందు పడిందన్న మోపిదేవ్. బాపట్లలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన శాసనసభ ఉపసభాపతి, మహిళలందరూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న కోన రఘుపతి. ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు నడపాలనుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీ, ఇకపై సిటీల్లోనూ తిరిగే ఛాన్స్. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసు అధికారుల ఏరియల్ సర్వే, ఏఓబీలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సంచరిస్తున్నారని అనుమానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.